4వ తేదీ సరిగ్గా సంవత్సరం అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్డీఏ, ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంటే వచ్చింది. ఈ సందర్భంగా గత వైసీపీ పాలన, స్వచ్ఛ పాలన అంతమందించి ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం సాధించిన విజయాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. గత కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టింది. అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమ పేరుతో రాష్ట్రాన్ని అప్పులు నెట్టేసింది. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసింది. పొలం ప్రాజెక్టు కట్టలేదు, మరి స్టీల్ ప్లాంట్ కట్టలేదు. ఆ రకంగా రాష్ట్రం మీద ఎక్కడ అభివృద్ధి లేకుండా కేవలం అప్పులతో సంక్షేమ పథకాల పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా 20 ఏళ్ళ పాటు వెనక్కి నెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. అంతేకాకుండా అక్రమ కేసులు పెట్టి ఈ కూటమి పార్టీని తీవ్రంగా వేధించింది, ప్రజలు వేధించింది. తద్వారా ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నాయకులే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని గద్దెదించి కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి, పోలవరానికి నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి, బీజేపీ నుంచి, మోడీ నుంచి. అలాగే అనేక సంక్షేమ పథకాలు సూపర్ 6తో పాటు మరికొన్ని 4 అదనంగా కూడా పథకాలు ప్రవేశపెట్టారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే అన్న క్యాంటీన్ కానీ, ఇంకా మరికొన్ని, అలాగే తల్లికి వందనం, అలాగే రైతు రాష్ట్రం, ఈ పథకాన్ని కూడా 2 ఇంకా నెల 2 నెలల్లో ఆగస్టు 15 కల్లా ల్యాండ్ అయిపోతాయి. కాబట్టి ఇచ్చిన పథకాలు సూపర్ 6తో పాటు మరో 4 కొత్త పథకాలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం ద్వారా సంక్షేమం పట్ల తనపై చిత్తశుద్ధిని పెన్షన్లు కూడా పెంచడం ద్వారా నిరూపించుకుంది. అంతేకాకుండా వీళ్ళు అక్కడ కూడా అప్పుడు మనం గుంట కార్యక్రమం కోసం పోరాటాలు చేసాం, గుంట రోడ్డు కోసం చెప్పి బాగు చేయమని. ఆ ప్రభుత్వం పట్టించకపోతే కూటమి ప్రభుత్వమే ఇవాళ మొత్తం రాష్ట్రంలో అన్ని పల్లెల్లో కూడా ఎక్కడికక్కడ సీసీ రోడ్లు, డ్యాములు, ప్రాజెక్టులు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూనే, ఇంకో పక్క డిఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తూనే, అలాగే ఉద్యోగులకి, అలాగే అనేక కంపెనీలు కూడా, కార్పొరేట్ కంపెనీలు ఈ దేశానికి తీసుకొచ్చి రాష్ట్రానికి నిరుద్యోగ పరిష్కారం కోసం కూడా ఈ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న సందర్భంగా మరి సంవత్సరం పాటు మన కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క కూటమి ప్రభుత్వం విజయాన్ని జమలు వేసుకుంటూ ఈ యొక్క వైసీపీ యొక్క దుష్టపాలనని కూడా మనం అంతమందించడం అనే ఆనందంలో మనం ఇక్కడ సంక్రాంతి పండుగని చేసుకోవాలని, అలాగే సాయంత్రం దీపావళి పండుగ చేసుకుని ఆ రకంగా ఈ యొక్క దినాన్ని మనం మంచి దినంగా మార్చుకున్నందుకు ఈ ప్రజలకి మరి కుటుంబం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగని, దీపావళి పండుగ మనం ఇవాళ జరుపుకుంటున్నాము. కుటుంబ పరిపాలన